కోతులు మనుషులను చంపేస్తున్నాయి. గుంపులు గుంపులుగా గ్రామాల్లోకి వస్తున్న కోతులు ఆహారం కోసం చేసే దాడుల్లో మనుషులు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోతున్నారు. కరీంనగర్ జిల్లాలో వానరాల దాడులపై స్పెషల్ ఫోకస్. కోతులు మనుషులను చంపేస్తున్నాయి. బయటికి రావాలంటేనే జనం భయపడుతున్నారు. మనుషుల కంటే కోతుల సంఖ్య ఎక్కువ ఉంది. గుంపులు గుంపులుగా వచ్చి జనం పైన దాడి చేస్తున్నాయి. కోతులు మనసులో ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లాలో వానరాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కొండల్లో గుట్టల్లో అటవీ ప్రాంతంలో ఉండాల్సిన కోతులు ఇప్పుడు జనావాసాల్లో ఉంటున్నాయి. ఆహారం కోసం మనుషులతోనే యుద్ధం చేస్తున్నాయి. బయటికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. గుంపులు గుంపులుగా సంచరిస్తున్న కోతులు మనుషులపై దాడులు చేస్తున్నాయి. కోతుల దాడుల్లో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 4 నెలల్లో 3 వ్యక్తులు కోతుల దాడుల్లో చనిపోయారు. ఇక గాయపడ్డ వారి సంఖ్యకు లెక్కే లేదు. మెజార్టీ గ్రామాల్లో కోతులు సంచరిస్తున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం జనం భయపడుతున్నారు. ఎక్కడ చూసినా కోతుల గుంపులు కనబడుతున్నాయి. అంటే గతంలో ఉన్న గ్రానైట్ తవ్వకాల కారణంగా మొత్తం కూడా కొండలు గుట్టలు అంతరించిపోయిన నేపథ్యంలో అవన్నీ కూడా గ్రామాలకు వస్తున్నాయి. నేను ఒకసారి విజువల్స్లో చూపిస్తాను. అంటే మనకి ఇక్కడ 3-4 కనబడినప్పటికీ చాలా ప్రాంతాలు కూడా ఎప్పుడైతే కెమెరా చూసి చాలా వరకు పరుగులు తీశాయి. పెద్ద సంఖ్యలో కోతులు అయితే సంచరిస్తున్నాయి. అయితే ఆహారం కోసము నేరుగా ప్రజలపైన దాడులు చేస్తున్నాయి. కోతుల కారణంగా చనిపోతున్నారు. గతంలో సైదాపూర్లో చనిపోయారు, ధర్మపూర్లో చనిపోయారు, తాజాగా లింగాపూర్లో కూడా ఒక మహిళ చనిపోయింది. కరీంనగర్ జిల్లాలో చాలా గ్రామాల్లో కోతుల సమస్య ఉంది. అడవులను విడిచి ఊర్లు పట్టణాల బాట పట్టాయి వానరాలు. ఇళ్ళు, పాఠశాలలు, భవనాలపై కోతులు చేస్తున్న వీరంగం అంతా ఇంతా కాదు. కోతులు దాడి చేయడంతో విద్యార్థులు గాయపడిన ఘటనలు అనేకం. చాలా గ్రామాల్లో మనుషుల కంటే కోతులే అధిక సంఖ్యలో కనిపిస్తున్నాయి. కోతులు దాడి చేసిన సమయాల్లో ప్రమాదాలకు గురై కూడా చనిపోతున్నారు. శంకరపట్నం మండలం లింగాపూర్కు చెందిన ఒక మహిళపై కోతులు దాడి చేయడంతో ఆమె కింద పడిపోగా తలకు గాయమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. ఇది విషాదకరమైన సంఘటన. కోతుల దాడిలో ఒక మహిళ మృతి చెందింది. ఇప్పటికీ ఆ కుటుంబ సభ్యులు షాక్ నుంచి కోలుకోవట్లేదు. లింగాపూర్ గ్రామంలో ఎటు చూసినా కోతులు గుంపులు గుంపులుగా వస్తున్నాయి. ప్రజలు బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి కనబడుతుంది. చూస్తున్నామని ఒక మహిళ కోతుల కారణంగా ప్రాణం కోల్పోయింది. కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు ముందరిగా వెలిపిస్తున్నారు. ఈ సంఘటన నిన్న జరిగింది. ఇక్కడికి ఇదే సమయంలో పెద్ద ఎత్తున కోతులు 2 వైపులా వచ్చాయి. వచ్చిన తర్వాత కోతులను తరిమే సందర్భంలో వాళ్ళ కొడుకు అదేవిధంగా అమ్మ కోతులను తరిమే ప్రయత్నంలో కోతుల గుంపు ఒకేసారి పైకి వచ్చింది. పైకి వచ్చిన తర్వాత ఇదే ప్రాంతంలో ఒకేసారి కింద పడిపోయింది. ఎక్కడైతే బండరాయి ఉందో తలకు తీవ్రమైన గాయమైంది. గాయమైన తర్వాత వెంటనే హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. కోతుల దాడులతో లింగాపూర్ గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఒంటరిగా బయటికి రావాలంటే హడలిపోతున్నారు. నా గడిది 5-6 నా వెనుకరికి వచ్చినాయి. ఉరికేసిన తర్వాత మేము చెరువు కట్టే పట్టుకున్నాం. పట్టుకొని ఆ కట్టెతో మేము అటు కొడుతున్నా, అమ్మ ఇటు కొడుతుంది. కొట్టేటాళ్ళకి ఆల్రెడీ అమ్మకి ఇట్లా మీదికి భారీ ముందుకు వచ్చిన తర్వాత అమ్మ ఇట్లా వెనుక జరిగింది. ఒకటేసారి వెనుక పడిపోయిన తర్వాత ఇక్కడనే బండ తాకి వల్ల అయిపోయింది. గతంలో సైదాపూర్, హుజూరాబాద్లో కోతుల దాడుల కారణంగా 2 చనిపోయారు. అదేవిధంగా ధర్మపూర్లో కూడా మిద్దెపై ఉన్న మహిళపై కోతులు దాడి చేస్తుండగా అదుపు తప్పి కింద పడిపోయి మహిళ చనిపోయింది. ఇలాంటి ఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తరచుగా చోటు చేసుకుంటున్నాయి. నా సొంటలను పిక్క తిన్నట్టే ఉన్నాయి. గుంపులు గుంపులు వస్తాయి సారు. ఒక్కొక్కటి 20-30 దాని పడతాయి. తలుపు లేకపోతే కథ ఇంకా వస్తాయి. పొల్లు అన్నం గిన్నం అంతా చెప్తాయి. ఒక్కదాన్ని మా పొలగాడి గిట్ట వాళ్ళు ఉంటే కట్టెలు అందుకొని ఉరికొస్తారు. ఉరికొచ్చినాక ఇతరుకి వెళ్తాయి. అవి ఒక్కటి పడ్డది. ఒక్కటి వచ్చిందో అంటే పిల్ల వచ్చిందో అంటే తల్లులు ఒక 50 గాలు వస్తున్నాయి. జిల్లాల్లో పట్టణాలతో పాటు ప్రతి గ్రామం కోతుల సమస్యను ఎదుర్కొంటోంది. కోతుల సమస్య నుంచి విముక్తి చేయాలంటూ రోడ్డెక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా కోతుల సమస్య అభ్యర్థులను ముచ్చెమటలు పట్టించాయి. 3 ఏళ్లలో కోతుల సమస్య తీవ్రమైందంటున్నారు గ్రామస్తులు. ఇప్పుడు నూతనంగా ఎన్నికైన మేము ఇది ఫస్ట్ తీర్మానం ఈ కోతుల గురించే చేయడం జరుగుతుంది.
చిన్న పిల్లలు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకనంటే ఇప్పుడు పెద్దవాళ్ళ పరిస్థితి చూడు. కేసిరెడ్డి విమల గారు నిన్న ఆమె మీద కోతుల గుంపు దాడి చేసి ఆ కోతుల వల్ల తీవ్రంగా తల గాయం తగిలి చనిపోవడం జరిగింది. పెద్దవాళ్ళ పరిస్థితి అలా ఉంటే చిన్నవాళ్ళ పరిస్థితి ఎలా ఉండాలి? చిన్నపిల్లలు స్కూల్ ఎక్కియడానికి వెళ్ళాలన్నా కనీసం వెంబడి 2-3 వెళ్ళడం జరుగుతుంది. వ్యాన్ ఎక్కియడానికి కూడా వేల కోతులు ఉన్నాయి. అసలు మనుషుల కంటే కోతులే ఎక్కువ ఉన్నాయి. కోతుల సమస్య ఇప్పుడు సామాజిక సమస్యగా మారింది. మనుషులతో సమానంగా కొన్ని గ్రామాల్లో మనుషుల సంఖ్యను మించి కోతుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళనకరమే. ఈ సమస్య నుంచి ప్రజలను విముక్తి చేయడానికి జిల్లా యంత్రాంగం తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెజార్టీ గ్రామాల్లో కోతులు సంచరిస్తున్నాయి. కోతులతో ప్రజలు కూడా భయంతో వణికిపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి కోతులను ఇక్కడి నుంచి అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టాలని కూడా స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 లింగాపూర్.